హలో ఎవ్రీవన్, నేను మీ అపరాజిత. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ పాకశాల. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రాగి మరియు పెసలతో చేసిన రొట్టెలు. సరే, ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని రఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 4-5 పచ్చిమిర్చి లేదా మీ కారానికి తగినట్టు, ఇంకా కొన్ని కరివేపాకు. వీటన్నింటినీ నేను చాపర్లోకి వేసి చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చాపర్ అవైలబుల్ లేకపోతే చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఈ వెజిటబుల్సే కాదండి, మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లోకి 2 కప్స్ రాగి పిండిని తీసుకోండి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఓవర్ నైట్ లేదా 4 అవర్స్ సోక్ చేసుకొని బాయిల్ చేసుకున్న పెసలను 1 కప్పు పిండిలో వేయాలి. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక నేను ఉడికించిన పెసలతో పాటు మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేశానండి. సో ఇప్పుడు మీకు వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోండి. ఈ కలుపుకున్న పిండిని 10 నిమిషాలు నాననివ్వాలి. ఇక్కడ రొట్టెలు చేయడానికి నేను ఒక సిలికాన్ షీట్ని తీసుకున్నానండి. ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఈజీగా దొరుకుతుంది. ఇటువంటి షీట్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీరు బటర్ పేపర్ కూడా వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పెన్నం మీదే మనం రొట్టె చేసుకోవచ్చు. ఈ షీట్ మీద 1 స్పూన్ ఆయిల్ని మనం స్ప్రెడ్ చేసి తర్వాత బాల్ సైజ్ పిండిని తీసుకొని షీట్ మీద పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్నాను కదండి, ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి తిన్నగా. ఇప్పుడు హాట్ పాన్ మీద మనం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక మనం రొట్టె చేసుకున్నాం కదండి, ఆ షీట్ని ఫ్లిప్ చేసి పాన్ మీద వేయాలి. అంటే రివర్స్ చేసి ఆ పాన్ మీద వేయాలి. వెంటనే తీయకండి ఆ షీట్ని. ఒక 1 మినిట్ రొట్టె కాలాక ఆ షీట్ని తీసేయండి, లేకపోతే అలాగే అతుక్కొని వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రొట్టెను 2 వైపులా బాగా కాల్చుకోవాలి. రాగిలో కాల్షియం అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులోకి పెసరపప్పు వేయడం వల్ల ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాదండి, ఇందులో ఉన్న మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, బి విటమిన్లు వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. అంతేనండి, ఈ రొట్టెలు వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి. వీటిని చట్నీతో, కర్రీతో, ఏదీ లేనప్పుడు జస్ట్ కర్డ్తో, పికల్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్స్ ఆఫ్ పాకశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ.